మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ కారణంగా ఈ వీడియో మన బాబా బిడ్డలందరికీ చేరుతుంది. నీ భవిష్యత్తు బాబా అధీనమైతే నీ బ్రతికంతా కాంతిమయం కదా. చీకటిగా ఉన్నప్పుడు దీపం కోసం వెతుకుతూ ఉంటాము. వెలుతురులో మనకు అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. మనకి కనబడిన దానిని అనుసరించి ఏది మంచో ఏది చెడో నిర్ణయించి ముందుకు నడుస్తూ ఉంటాము. ఇది మామూలుగా నడిచే దారి విషయం. మనిషికి జరిగిపోయిన భూతకాలం, జరుగుతున్న వర్తమానం బాగానే తెలుసు. కానీ భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు కదా. ఎందుకంటే మనం త్రికాలగ్నులం కాము. భగవంతునికి గతమే కాదు రాబోయే జన్మ కర్మలన్నీ తెలుసు కదా. అందుకే మనం ఏ పని చేసినా ముందు బాబాను ప్రార్థించాలి. నేను ఈ దారిలో వెళ్ళాలనుకుంటున్నాను, ఈ పని చేయాలనుకుంటున్నాను, కానీ నీ నిర్ణయం ప్రకారమే నడుస్తాను బాబా, నాకు కర్తవ్యం నిర్దేశించు బాబా అని వేడుకోవాలి. సమాధానం కోసం త్వరపడకూడదు, వేచి ఉండాలి. ఎందుకంటే ఒక్కోసారి బాబా మన నమ్మకాన్ని పరీక్షించదలుస్తారు. సమాధానం చెప్పరు. అప్పుడు దృఢ చిత్తంతో బాబా, నా చేతిలో దీపం చిన్నది, 2 అడుగులు తర్వాత ఏముందో కనపడదు, నాకున్న జ్ఞానం తక్కువ, ఎలా అడుగు వేయాలో తెలియదు, నీవు వచ్చి నా చెయ్యి అందుకుంటేనే నేను ముందుకు నడవగలుగుతాను అని ప్రార్థించాలి. బాబాకు మన మనసులో ఏముందో తెలుసు. కాబట్టి మన భక్తి నిజమైతే, మన నమ్మకం దృఢమైతే బాబా ఖచ్చితంగా వచ్చి చేపట్టుకుంటారు. పాము కాటకు గురైన వారు జీవించటం, స్వస్థత లేనివారు స్వస్థత పొందటం బాబా లీలలే కదా. మరి ఇప్పుడైనా మనం బాబాను శరణు వేడితే సమయానికి వచ్చి చెయ్యి పట్టి కష్టాలను దాటిస్తారు. కాంతివంతమైన జీవితం మనకు ప్రసాదిస్తారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.